ఐపీఎల్ సీజన్ 2025 భాగంగా మ్యాచ్ నెంబర్ 46 అయితే ఒక రివెంజ్ మ్యాచ్. ఇదైతే ఆర్సీబీ వర్సెస్ డీసీ మ్యాచ్. ఈ మ్యాచ్ అయితే ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం అయితే హోస్ట్ చేయబోతుంది. ఇక ఈ మ్యాచ్లో జరగబోయే టాప్ 5 బ్యాటిల్స్ ఏవో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇక బ్యాటిల్ నెంబర్ 1 విషయానికి వస్తే జోష్ హేజల్వుడ్ వర్సెస్ అశుతోష్ శర్మ. ఇది మాత్రం డెప్త్ ఓవర్స్లో అయితే ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ జోష్ హేజల్వుడ్ లాస్ట్ మ్యాచ్ అగైన్స్ట్ ఆర్ఆర్ డెప్త్ బౌలింగ్ ఎలా వేసాడు మనందరం కళ్ళారా చూసాం. అది కళ్ళు చెదిరిపోయే బౌలింగ్, ఏమన్నా ఫాస్ట్ బౌలింగ్ అంటే డెప్త్ బౌలింగ్లో అటువంటి బౌలింగ్ ఆర్సీబీకి అయితే ఎవరే కానీ పర్ఫామ్ చేయలేదు. కానీ జోష్ హేజల్వుడ్ అయితే అతని బెస్ట్ తీసి మరి ఆర్సీబీ కోసం పర్ఫామ్ చేస్తున్నాడు. ఇక అదర్ ఎండ్ అశుతోష్ శర్మ చూస్తే అతడు కూడా ఢిల్లీకి మంచి ఫినిషెస్ అందిస్తూ ఉన్నాడు. చాలా బాగా ఆడుతున్నాడు అశుతోష్ శర్మ. ఆర్సీబీ తరపు నుంచి అయితే అశుతోష్ శర్మని హ్యాండిల్ చేసేది నాకు తెలిసినంత వరకు జోష్ హేజల్వుడ్ ఒకటే హ్యాండిల్ చేయగలుగుతాడేమో నా బిలీఫ్. ఇదే జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇక బ్యాటిల్ నెంబర్ 2 విషయానికి వస్తే టిమ్ డేవిడ్ వర్సెస్ మిచెల్ స్టార్క్. వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే 5 బాలల్లో పార్టిసిపేట్ చేయగా 8 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 8గా ఉంది. యావరేజ్ స్ట్రైక్ రేట్ చూస్తే 160గా ఉంది. అలానే ఒకసారి అవుట్ అయ్యాడు. వీళ్ళిద్దరు అయితే సేమ్ కంట్రీకి ఆడతారు, ఆస్ట్రేలియా. వీళ్ళిద్దరూ నెట్స్లో చాలా వరకు ప్రాక్టీస్ చేసి ఉంటారు. రీసెంట్ టైమ్స్లో మిచెల్ స్టార్క్ డెప్త్ బౌలింగ్ ఎలా వేస్తున్నాడు మనందరం చూస్తున్నాం. అతను డెప్త్లో అసలు రన్స్ ఇవ్వడం లేదు. ఆ రివర్స్ స్వింగ్ బాల్ కావడంతో ఆ యార్కర్ ప్రాపర్గా నెయిల్ చేస్తున్నాడు, అది కూడా టో క్రషర్స్. ఈవెన్ టిమ్ డేవిడ్ విషయానికి వస్తే టిమ్ డేవిడ్ కూడా ఈ సీజన్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తున్నాడు. లాస్ట్ సీజన్ అయితే ముంబై ఇండియన్స్కు అంత మెరుగైన పర్ఫార్మెన్స్ అయితే అందించలేదు, కానీ ఆర్సీబీకి మాత్రం మంచి పర్ఫార్మెన్సెస్ అయితే అందిస్తున్నాడు. ఇక టిమ్ డేవిడ్ ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాల్సి ఉంది అగేన్స్ట్ మిచెల్ స్టార్క్. బ్యాటిల్ నెంబర్ 3 విషయానికి వస్తే విరాట్ కోహ్లీ వర్సెస్ విప్రాజ్. వీరిద్దరి మధ్యన అయితే చాలా బాగుంటుంది బ్యాటిల్ మెయిన్లీ విప్రాజ్ అయితే ఒకసారి అవుట్ చేశాడు విరాట్ కోహ్లీని, కానీ విరాట్ కోహ్లీ మాత్రం అప్ టు ద టాస్క్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అగెన్స్ట్ విప్రాజ్. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ అతడు ఘోరంగా ఆడాడు అగెన్స్ట్ విప్రాజ్, కానీ ఈ మ్యాచ్లో కొంచెం యాక్సిలరేట్ చేసి అతని పైన ప్రెషర్ పెట్టడానికి విరాట్ కోహ్లీ డెఫినెట్లీ ట్రై చేస్తాడని. ఈ మ్యాచ్లో అయితే విరాట్ కోహ్లీ చాలా అడ్వాంటేజ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే విరాట్ కోహ్లీ చిన్నప్పటి నుంచి అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆడాడు కాబట్టి డెఫినెట్లీ విరాట్ కోహ్లీ చాలా అగ్రెసివ్గా ఆడే అవకాశాలు ఉన్నాయి ఈ మ్యాచ్లో. ఈవెన్ రీసెంట్ ఫామ్లో చూసుకున్న అతడు లాస్ట్ 3 మ్యాచ్ల నుంచి అసలు అవుటే కాలేదు విరాట్ కోహ్లీ. లాస్ట్ మ్యాచ్ ఏదో ఆర్ఆర్ పైన అవుట్ అయ్యాడు, కానీ అంతకుముందు 2 మ్యాచ్లు చూస్తే అతడు లాస్ట్ వరకు ఆడి మ్యాచెస్ ఫినిష్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి విరాట్ కోహ్లీని ఎటువంటి తక్కువ అంచనా వేస్తే డెఫినెట్లీ విప్రాజ్ అయితే బ్యాక్ ఫుట్లో పోవాల్సి వస్తుంది. ఇక బ్యాటిల్ నెంబర్ 4 విషయానికి వస్తే కుల్దీప్ యాదవ్ వర్సెస్ రజత్ పతిదార్. వీళ్ళిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 14 బాల్లో పార్టిసిపేట్ చేయగా అందులో 16 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 16గా ఉంది. అలానే స్ట్రైక్ రేట్ చూస్తే 123గా ఉంది. అలానే ఒకసారి అవుట్ అయ్యాడు కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో రజత్ పతిదార్, కానీ రజత్ పతిదార్ కుల్దీప్ యాదవ్ని ఎన్కౌంటర్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈవెన్ కుల్దీప్ యాదవ్ కూడా దాన్ని తగ్గించాలనే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ రజత్ పతిదార్ కుల్దీప్ యాదవ్ని టేక్ ఆఫ్ చేసేసి లైక్ సింగిల్స్ ఆర్ అలా తీసుకొని ఆ తర్వాత విప్రాజ్ లెగ్ స్పిన్నర్ అతనైనా అటాక్ చేసే అవకాశం. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ అయితే ఎక్స్పీరియన్స్ క్యాంపెయినర్, అతనికి చాలా బాగా తెలుసు ఏ సిచ్యువేషన్స్లో ఎలా బౌలింగ్ వేయాలి. కానీ విప్రాజ్ అయితే యంగ్ టాలెంటెడ్ కాబట్టి అతని దగ్గర అంత ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు. కాబట్టి ఏ సిచ్యువేషన్లో ఎలా హ్యాండిల్ చేయాలని డెఫినెట్లీ రజత్ పతిదార్ అయితే కుల్దీప్ యాదవ్ని సీ ఆఫ్ చేసేసి విప్రాజ్ని అయితే టేక్ ఆన్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక బ్యాటిల్ నెంబర్ 5 విషయానికి వస్తే కేఎల్ రాహుల్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్. వీరిద్దరి మధ్యన స్టార్ట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 98 బాల్లలో పార్టిసిపేట్ చేయగా అందులో 109 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 109గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే కేవలం 111.12గానే ఉంది. అలానే ఒకసారి అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ అయితే చాలా డీసెంట్గా ఉంది. కేఎల్ రాహుల్ తగ్గ స్ట్రైక్ రేట్ అయితే అస్సలే కాదు ఇది. కేఎల్ రాహుల్ అయితే అప్పట్లో చాలా బిగ్ హిట్ ఇచ్చేసేవాడు. లాస్ట్ 1 ఇయర్లో ఒకటే ఎల్ఐజీకి తరపున ఆడినప్పుడు ఒకటే అతని స్ట్రైక్ రేట్ డ్రాప్ అయింది. అంతకుముందు అయితే అతని దగ్గర ఆల్మోస్ట్ 16 బాల్స్లో 50, 14 బాల్స్లో 50 కొట్టిన రికార్డ్స్ అన్నీ అతని పేరు మీదనే ఉన్నాయి. కాబట్టి కేఎల్ రాహుల్ అయితే భూవీ పైన అయితే చాలా డీసెంట్గా ఆడాడు. కాబట్టి భూవీ కూడా కొంచెం అగ్రెసివ్గా ఉండే అవకాశం ఉన్నాయి అగెయిన్స్ట్ కేఎల్ రాహుల్. కేఎల్ రాహుల్ అయితే చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అతడు కంటిన్యూస్గా రన్స్ స్కోర్ చేస్తూనే ఉన్నాడు. ఈవెన్ లాస్ట్ మ్యాచ్ ఎల్ఐజీ అగైనెస్ట్ కూడా 50 అవుట్ ఆఫ్ రన్స్ కొట్టి మ్యాచ్ ఫినిష్ చేసేసాడు. భువనేశ్వర్ కుమార్ అయితే అతడైతే అంత మంచి బౌలింగ్ అయితే కనపరచలేదు లాస్ట్ 2 మ్యాచ్ నుంచి, కానీ అతడు ఒక వరల్డ్ క్లాస్ బౌలర్. అతడైతే ఏ సిచ్యువేషన్లో అయినా కమ్బ్యాక్ చేసే అవకాశాలు 200% కనిపిస్తున్నాయి. కాబట్టి కేఎల్ రాహుల్ అప్ టు ద టాస్క్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.